మల్లెపూలు పేరులోనే కాదు పరిమళాల జల్లులోనూ నెంబర్ వన్గానే ఉంటాయి. అలాంటి మల్లెలు నేడు రైతుల గుండెల్లో ముళ్ళుల్లాగా మారాయి. చిత్తూరు జిల్లా నుంచి మల్లెపూలను తీసుకొని వందలాది లారీలు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ను చేరుకున్నాయి. కానీ అప్పటికే మార్కెట్ నిండిపోవడంతో కొనలేమని నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో గుండెలు పగిలిన రైతులు లక్షల రూపాయల విలువైన పూలను అక్కడే వదిలేసి కన్నీటితో వెనుతిరిగారు. అసలేం జరుగుతోంది? తెల్లని మల్లెపూల చాటున దాగిన చీకటి వ్యాపార కోణంపైన సౌత్ న్యూస్ ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లాలోని నగిరి పొలాల నుంచి సువాసనలు వెదజల్లాల్సిన మల్లెలు కోయంబేడు మురికి కూపంలో కలిసిపోయాయి. మార్కెట్ నిండా ఎటు చూసినా పూల కుప్పలే కనిపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో లారీల నిండా పంపిన మల్లెపూలు కోయంబేడు మార్కెట్ మట్టిలో ఇలా కలిసిపోతాయని రైతులు ఊహించలేదు. డిమాండ్కు మించి సరుకు రావడంతో మార్కెట్ ఉక్కిరిబిక్కిరైంది. కొనే నాథుడు లేక టన్నుల కొద్దీ మల్లెపూలను అక్కడే వదిలేసి విషాద వదనంతో రైతులు వెనుదిరిగారు. పండు వెన్నెల్లో నిండు సువాసనలు వెదజల్లాల్సిన మల్లెపూలు నేడెక్కడ దుర్వాసన వెదజల్లుతున్నాయి. నిజానికి మల్లెపూల సాగు రైతుకి ఒక సవాల్ లాంటిదేనని అంటారు. ఎందుకంటే మల్లె మొగ్గ పువ్వుగా వికసించిన తర్వాత ఒక్కరోజు కూడా చెట్టు మీద నిలవదు. దానికదే జారి కింద పడిపోతుంది. ఆ తర్వాత దాని జీవితకాలం కేవలం 12.5 గంటల నుంచి ఒక రోజు మాత్రమే ఉంటుంది. అందుకే దానిని మొగ్గగా ఉన్నప్పుడే తీయాల్సి ఉంటుంది. అది పువ్వుగా మారకముందే మార్కెట్కి తరలించాల్సి ఉంటుంది. అయితే దూర ప్రాంతాల నుంచి మల్లెపూలను తరలించేటప్పుడు చేసే ప్యాకింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు నైపుణ్యం కలిగిన కూలీలు కావాలి. అది సకాలంలో దొరకాలి. ఇది అతిపెద్ద సమస్యగా రైతులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మల్లెల సాగులో ప్రధానంగా మొగ్గ తొలుచు పురుగు, నల్లి ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ చీడపీడల నుంచి కాపాడుకునేందుకు పురుగుల మందులను వాడుతూ ఉంటారు. ఇలా వేలాది రూపాయలు ఖర్చు చేస్తారు. అంతేకాదు ఏపుగా పెరిగేందుకు ఎరువులను కూడా వాడతారు. అవి నాసి రకమైనవైతే అంతే సంగతి అంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా దళారీల దోపిడీ ఎక్కువగా ఉంటుంది. వారే ధరలను నిర్ణయిస్తారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కదు. అంతేకాదు కమిషన్ ఏజెంట్లు రైతులను పీల్చి పిప్పి చేస్తూ ఉంటారు. ఇలా అడుగడుగునా మల్లెల సాగు చేసే రైతులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. అన్ని అవాంతరాలను దాటుకొని మార్కెట్కు చేరితే అక్కడ కొనేవాడే లేకపోతే రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోతుందని అంటున్నారు. మల్లెపూలు సాగు చేసే రైతులకు సరైన కోల్డ్ స్టోరేజీలు లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉంది. ఎందుకంటే వీటిని వెనువెంటనే మార్కెట్లకు తరలించాల్సి ఉంటుంది. అలా జరగకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. నిజానికి రైతులు ఎన్నో కష్టాలు పడతారు. ఒడిదుడుకులు అధిగమించి వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తారు. ఇంత చేసి గంపెడు ఆశలతో మార్కెట్కి పంపిస్తే అవి కొనుగోలు కాక చిల్లి గవ్వ కూడా రాకపోతే పండించిన పూలన్నీ కళ్ళ ముందే నేలపాలైపోతే ఆ రైతు ఏమైపోతాడు? మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది. అంతేకాదు స్పందించాల్సిన ప్రభుత్వాలు కాకమ్మ కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తుంటే తమ గోడు వినేవారెవరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేయించుకున్నంత వరకు ఓటు మల్లన్న, ఓటు వేశాక బోడి మల్లన్న తీరుగా అన్ని వర్గాల వారి పరిస్థితి మారిందని అంటున్నారు. ఒక్క పూల రైతులకే కాదు, పండ్ల రైతులకు, చేపలు, రొయ్యలు సాగు చేసే ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలే కోల్డ్ స్టోరేజీలు కట్టాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ఒకవేళ మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతే ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలి. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, పౌడర్లు, స్నోలు తయారు చేసే కంపెనీలతో మాట్లాడాలి. ఇలా డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడు నేరుగా కంపెనీ ప్రతినిధులే మార్కెట్కు వచ్చి కనీస మద్దతు ధరైనా ఇచ్చి తీసుకెళ్లేలాగా చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
ప్రపంచమంతా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ సహాయంతో మార్కెట్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని కోయంబేడు లాంటి ప్రాంతాలకు సరుకును పంపించాలి. అక్కడ ధర లేకపోతే కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలైనా మిగులుతాయి కదా అని అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకూడదంటే రైతులకు తక్షణం మార్కెట్ పరిజ్ఞానం కల్పించాలి, అవగాహన పెంచాలని మాజీ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరి ప్రభుత్వాలు స్పందిస్తాయో లేదో చూడాలి.